ముందే చెప్తున్నా, మా ఇంట్లోకి పెయింటర్లకు, ఎలక్ట్రీషియన్లకు, ప్లంబర్లకు, కార్పెంటర్లకు, ఫాల్ సీలింగ్ వర్కర్లకు, మేస్త్రీలకు నో ఎంట్రీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ అయితే పాడైపోయింది. పాత రెగ్యులేటర్ తీసేసి కొత్తది అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా వర్క్ అయితే చేయాలి, ఎందుకంటే పవర్ సప్లై ఆన్ లోనే ఉంది. ఇక్కడ ఒక డమ్మీ స్విచ్ కనిపిస్తుంది కదా, దాన్ని తీసేసి ఆ ప్లేస్ లో ఇంకో రెగ్యులేటర్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందుకు ఇక్కడ ఇలాంటి రెగ్యులేటర్ అయితే ఉండేది. సో నేను ఏం చేశానంటే, దీన్ని తీసుకెళ్లి మొన్న రీసెంట్ గా రినోవేట్ చేసిన రూమ్ లో అయితే ఫిక్స్ చేశాను. ఎందుకని మాత్రం అడగకండి. ఇక్కడ ఓల్డ్ రెగ్యులేటర్ కి రెండు వైర్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి కదా, బ్లూ అండ్ గ్రీన్. అవి రెండు ఒకటే అన్నమాట, రెండు ఫేస్ కనెక్షన్, ఒకటి ఇన్పుట్ ఒకటి అవుట్పుట్. ఇక్కడ టెస్టర్ తో గ్రీన్ వైర్ ని టచ్ చేస్తున్నాను చూడండి, అదే ఫ్యాన్ ఫేస్ వైర్ అన్నమాట. సో ఆ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఫేస్ కనెక్షన్ అనేది ఫ్యాన్ కి అయితే వెళ్ళుద్ది. సో మనము ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకోనికి దానికి రెగ్యులేటర్ అయితే కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పటిదాకా రెగ్యులేటర్ బయట ఉంది కాబట్టి అంత పెద్ద వైర్ అయితే బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. సో ఇప్పుడు రెగ్యులేటర్ పక్కనే ఉంది కాబట్టి గ్రీన్ వైర్ అయితే కంప్లీట్ గా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ వైర్ ఉంది కదా, సో అది రెగ్యులేటర్ నుంచి వెళ్లే అవుట్పుట్ అన్నమాట, డైరెక్ట్ ఫ్యాన్ కి వెళ్తుంది. సో రెగ్యులేటర్ లో ఉండే అవుట్పుట్ వైర్ కి అయితే దాన్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను చూడండి, అదే మన ఫేస్ వైర్ అన్నమాట, ఫేస్ కనెక్షన్, ఫ్యాన్ కి వెళ్లే ఫేస్ కనెక్షన్. సో ఆ వైర్ ఇప్పుడు మొత్తం తీసేసి పక్కకున్న రెగ్యులేటర్ రిమైనింగ్ వైర్ ని ఆ స్విచ్ కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. గైస్ మొత్తం కనెక్షన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఒకసారి ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను. స్పీడ్ నెంబర్ 1, ఇప్పుడు స్పీడ్ నెంబర్ 2, ఇప్పుడు స్పీడ్ నెంబర్ 3, ఇప్పుడు ఫైనల్ గా 4th నెంబర్ కి షిఫ్ట్ చేస్తున్నాను. సో హెలికాప్టర్ తిరిగినట్టే తిరుగుతుంది.